ఒకసారి ఊహించండి. ఈరోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి ఇలా చెబితే, "నీ జీవితంలో మార్పు రావడానికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది." మీరు ఏం చేస్తారు? మీరు ఎన్నాళ్ళుగానో వాయిదా వేసిన పని మొదలుపెడతారా? మీరు చెప్పాలని అనుకున్న లేక చెప్పలేకపోయిన మాట చెప్తారా? మీరు వదిలేసిన కలను మళ్ళీ మొదలుపెడతారా? లేక రేపు చూద్దాం అని మళ్ళీ నిద్రపోతారా? ఇక్కడే అసలు విషయం ఉంది. మనందరికీ రేపు వస్తుందని తెలుసు. కానీ రేపు వెనక ఎంత సమయం వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ 30 నిమిషాలు కేవలం మోటివేషన్ కోసం కాదు. మీ జీవితాన్ని మీరు చూసే విధానాన్ని మార్చుకోవడానికి. ఎందుకంటే చివర్లో నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు మీరు నిజాయితీగా సమాధానం చెప్తే, మీరు ఈ వీడియోను మొదట చూసిన వ్యక్తి కంటే వేరే వ్యక్తిగా బయటకు రావచ్చు. మనిషి జీవితాన్ని నాశనం చేసే పెద్ద శత్రువు ఎప్పుడూ ఓటమి కాదు. చాలాసార్లు అది రేపు అనే చిన్న మాట. రేపు ఎక్సర్సైజ్ చేస్తాను, రేపు డబ్బులు సేవ్ చేస్తాను, రేపు పని మొదలు పెడతాను, రేపు నా కుటుంబంతో సమయం గడుపుతాను, రేపు నా కల కోసం ప్రయత్నిస్తాను. కానీ రేపు వచ్చినప్పుడు మనం మరో రేపును సృష్టిస్తాం. ఇలా ఒక రోజు, ఒక వారం, ఒక సంవత్సరం, చివరకు సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే, అప్పుడే మొదలుపెట్టి ఉంటే బాగుండేది అని ఒక బాధ మిగులుతుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఆస్తులు లేవు, పెద్ద డబ్బు లేదు. కానీ అతనికి ఒక అలవాటు ఉండేది. ప్రతి ఉదయం లేచి తన ఇంటి ముందు ఒక చిన్న మొక్కకు నీళ్లు పోసేవాడు. ఒకరోజు అతని మనవడు అడిగాడు, తాతయ్య, ఈ మొక్క పెద్ద చెట్టుగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అది పెద్దయ్యేలోపు మీరు ఉంటారో లేదో కూడా తెలియదు. అయినా ఎందుకు ఇంత శ్రద్ధగా నీళ్లు పోస్తున్నారు? తాతయ్య చిరునవ్వు నవ్వాడు. అతను చెప్పిన మాట ఆ బాలుడి జీవితాన్నే మార్చేసింది. నేను దాని నీడ కోసం మాత్రమే చెట్టును పెంచటం లేదు. ఎప్పుడో ఒకరోజు ఎవరికైనా నీడ దొరకాలని పెంచుతున్నాను. మీరు కూడా ఈరోజు ఒక విత్తనం వేయాలి. అది మీ కల కావచ్చు, మీ పని కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, మీ భవిష్యత్తు కావచ్చు. కనిపించని ఎదుగుదల విత్తనం నేలలో ఉన్నప్పుడు బయట నుండి చూస్తే ఏమీ కనిపించదు. కానీ నేల కింద జీవితం మొదలవుతుంది. మన కష్టం కూడా అంతే. మీరు కష్టపడుతున్నారు, కానీ ఫలితం కనిపించటం లేదు. మీరు ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరు గుర్తించడం లేదు. మీరు నేర్చుకుంటున్నారు, కానీ మీ జీవితం వెంటనే మారడం లేదు. అప్పుడు మనసు చెప్తుంది, ఇది పని చేయడం మన వల్ల కాదు అని. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఫలితం కనిపించకపోవడం ఎదుగుదల లేదని అర్థం కాదు. కొన్ని మార్పులు ముందుగా మనలో జరుగుతాయి. తర్వాతే ప్రపంచానికి కనిపిస్తాయి. అందరూ వదిలేసే స్థలము ప్రతి విజయానికి ముందు ఒక ప్రమాదకరమైనటువంటి దశ ఉంటుంది. ఆ దశలో ప్రోత్సాహం తగ్గుతుంది. ఫలితం రావడానికి ఆలస్యం అవుతుంది. మనుషులు ప్రశ్నలు అడుగుతారు. మనకే మనపై సందేహం వస్తుంది. అప్పుడు మనసు చెప్తుంది, ఇక చాలు. అదే సమయంలో చాలామంది కూడా ఆగిపోతారక్కడ. కానీ కొందరు ఇంకో అడుగు వేస్తారు. ఆ ఒక్క అడుగే వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే మీరు వదిలేయాలని కనిపించే రోజు ఒక్కసారి, ఇంకొకసారి ప్రయత్నించండి. మీరు పడిపోయారా? పర్వాలేదు. మీరు విఫలమయ్యారా? పర్వాలేదు. ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించారా? పర్వాలేదు. ఓటమి అంటే పడిపోవడం గాదు. పడిపోయిన తర్వాత లేవడానికి నిరాకరించడం. మీరు ఎన్నిసార్లు ఓడిపోయారో ఒకరోజు ఎవరికీ గుర్తుండదు. కానీ మీరు ఎప్పుడో ఒకరోజు గెలిస్తే అందరూ ఆ విజయాన్ని చూస్తారు. అందుకే ఈరోజు ఓ ఓటమిని చూసి బాధపడకండి. అది మీ విజయానికి ఒక అధ్యాయం కావచ్చు. ఎవరైనా మీతో ఎప్పుడైనా ఇలా అన్నారా? నీ వల్ల గాదు. నువ్వేం చేయలేవు. నీకు వయసయిపోయింది.
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇదంతా నీ వల్ల గాదు. ఈ మాటలు విని మీరు మీ మీదే అనుమానం పెట్టుకున్నారా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. వాళ్ళు మీ భవిష్యత్తు చూడలేదు. వాళ్ళకి మీ లోపలున్న శక్తి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మీ కల ఎంత పెద్దదో తెలియదు. అందుకే ఇతరుల సందేహాన్ని మీ నమ్మకంగా మార్చుకోకండి. ప్రపంచం మీ విజయాన్ని చూసిన తర్వాత మిమ్మల్ని నమ్ముతుంది. కానీ మీరు విజయం సాధించే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. అదే అసలు పరీక్ష. ఎవరు చప్పట్లు కొట్టకపోయినా పనిచేయడం, ఎవరు మెచ్చుకోకపోయినా ముందుకు వెళ్ళడం, ఫలితం రాకపోయినా ప్రయత్నించడం. ఇదే నిజమైన బలం. నిశ్శబ్దంగా చేసిన కష్టం ఒకరోజు గట్టిగా మాట్లాడుతుంది. మనందరికీ రోజుకి 24 గంటలే. ధనవంతుడికి 24 గంటలే. పేదవాడికి 24 గంటలే. విజేతకు 24 గంటలే. ఓడిపోయిన వాడికి కూడా 24 గంటలు. అయితే తేడా ఎక్కడ? ఆ 24 గంటలను ఎవరు ఎలా ఉపయోగించుకుంటారన్నది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. వస్తువు పోతే మళ్ళీ కొనవచ్చు. కానీ పోయిన సమయాన్ని తిరిగి కొనలేము. అందుకే మీ సమయాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మీ సమయం అంటే మీ జీవితం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న చోటే కొద్దిసేపు ఆలోచించండి. మీకు ఒక సంవత్సరం క్రితం ఉన్న జీవితము, ఈరోజు ఉన్నటువంటి జీవితం ఎలా ఉంది? మీరు మారారా? మీ అలవాట్లు మారాయా? మీ ఆలోచనలు మారాయా? మీ లక్ష్యం వైపు ఒక అడుగు ముందుకు వేశారా? లేక కేవలం క్యాలెండర్ మాత్రమే మారిందా? ఈ ప్రశ్నకు ఇతరులకు కాదు, మీకు మీరే సమాధానం చెప్పండి. వయస్సు అడ్డంకి కాదు. ఇప్పుడు నా వయసులో ఎలా అని చాలామంది అడుగుతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. కొత్తది నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు. మంచి అలవాటు మొదలుపెట్టడానికి వయసు అడ్డంకి కాదు. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక నిర్ణయం చాలు. మీరు 20 సంవత్సరాల వయసులో మొదలుపెట్టలేదా? పర్వాలేదు. 40లో మొదలుపెట్టండి. 50లో కాలేదా? ఇప్పుడు మొదలుపెట్టండి. ఎందుకంటే ఆలస్యంగా మొదలుపెట్టడం కంటే మొదలు పెట్టకపోవడమే పెద్ద ఓటమి. మీ గతంలో తప్పులు జరిగాయా? జరగనివ్వండి. తప్పు వ్యక్తులను నమ్మారా? జరిగి ఉండవచ్చు. అవకాశాలను కోల్పోయారా? అది కూడా జరిగి ఉండవచ్చు. కానీ గతంలోని మీకు ఈరోజు ఉన్న జ్ఞానం లేదప్పుడు. అందుకే గతంలోని మిమ్మల్ని క్షమించండి. గతం మీ గురువు. మీ జైలు కాదు. మీరు పడిపోయిన చోటు మీరు నిలబడే స్థలం కావచ్చు. ఇతరుల జీవితాన్ని చూస్తూ మీ జీవితాన్ని తక్కువగా అంచనా వేయకండి. మీరు వారి విజయాన్ని చూస్తారు. వారి బాధను చూడరు. వారి ఫలితాలు చూస్తారు. వారి సంవత్సరాల కష్టాన్ని చూడరు. అందుకే మొదటి అడుగును వారి 10వ అడుగుతో పోల్చుకోకండి. మీ పోటీ నిన్నటి మీతో మాత్రమే. మీ కళ గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా పనిచేయండి. మీ పని మాట్లాడనివ్వండి. మీ ఫలితం మాట్లాడనివ్వండి. మీ విజయం మాట్లాడనివ్వండి. ఎందుకంటే మాటలు అందరూ వినగలరు. కానీ ఫలితాలు ఎవ్వరు తిరస్కరించలేరు. ఇప్పుడు ఒక కఠినమైన నిజం చెప్తాను. ప్రతి కళ నెరవేరదు. అవును. కొన్ని ప్రయత్నాలు విఫలం కావచ్చు. కొన్ని తలుపులు మూసుకుపోవచ్చు. కొన్ని అవకాశాలు మన చేతుల నుంచి జారిపోవచ్చు. అయితే అందుకే జీవితం ముగిసిపోతుందా? లేదు. కొన్నిసార్లు మూసుకున్న తలుపులు వెనక మీ విజయం దాగి ఉండవచ్చు. మీరు ఊహించని మరో తలుపు వెనక ఉండవచ్చు. అందుకే ఒక తలుపు మూసుకుపోయిందని ప్రయాణం ఆపకండి.
ఒక మార్గం పనిచేయకపోతే మార్గాన్ని మార్చండి. లక్ష్యాన్ని కాదు. పడవ గాలికి ఎదురు వస్తే పడవ ప్రయాణం ఆపదు. దిశను మార్చుకుంటుంది. మీ ప్లాన్ పనిచేయకపోతే కొత్త ప్లాన్ చేయండి. కానీ మీ ఆశను వదలకండి. మీ ప్రయాణం నెమ్మదిగా ఉండవచ్చు. కానీ అది ఆగిపోకూడదు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ బలాన్నిచ్చాయి. మీరు భరించిన బాధ మీకు ఓర్పునిచ్చింది. మీరు చేసిన తప్పులు మీకు జ్ఞానాన్నిచ్చాయి. మీరు కోల్పోయిన మనుషులు మీకు జీవిత విలువలు నేర్పారు. అందుకే మీ గతాన్ని ద్వేషించకండి. అది మిమ్మల్ని ఈరోజు ఉన్న వ్యక్తిగా తయారు చేసింది. ఒకరోజు మీరు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలను వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మీరు ఇలా అనుకుంటారు. అప్పుడు నేను ఎందుకు అంత భయపడ్డాను? ఎందుకంటే సమస్య మన ముందు ఉన్నప్పుడు అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దాన్ని దాటొచ్చిన తర్వాత అదొక పాఠంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సమస్యను రేపటి మీ బలంగా మార్చుకోండి. పెద్ద విజయం కోసం ఎదురు చూడకండి. ఈరోజు ఒక మంచి పని చేశారా? అది విజయం. ఒక చెడు అలవాటుని తగ్గించారా? అది విజయం. ఒక కొత్త విషయం నేర్చుకున్నారా? అది విజయం. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగుగా ఉన్నారా? అదే విజయం. చిన్న విజయాలను కలిపితేనే ఒకరోజు పెద్ద విజయం తయారవుతుంది. మీరు మీకోసం మాత్రమే పోరాడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబం కోసం పోరాడండి. మీపై నమ్మకం పెట్టుకోండి. వారి కోసం పోరాడండి. మీ భవిష్యత్తు కోసం పోరాడండి. మరియు మీ చిన్ననాటి కలల కోసం గూడా పోరాడండి. మీ లోపల ఉన్న ఆ చిన్న పిల్లవాడు ఇప్పటికి మిమ్మల్ని అడుగుతూ ఉండవచ్చు. నన్ను మర్చిపోయావా? ఈరోజు అతనికి ఒక సమాధానం ఇవ్వండి. లేదు, నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను. జీవితంలో ఒకరోజు వస్తుంది. మనిషి తనలో తానే ఇలా అంటాడు. ఇక చాల్లే, చాలా అయింది. నేనిక మారలేను. నేను నా జీవితానికి బాధ్యత తీసుకోవాలి. ఆ రోజు నుంచే పాత జీవితం నెమ్మదిగా ముగుస్తుంది. కొత్త జీవితం మొదలవుతుంది. ఆ రోజు రేపు కావాల్సిన అవసరం లేదు. ఈరోజే కావచ్చు. మీ దగ్గర ఉన్న దానితో మొదలుపెట్టండి. డబ్బు లేదా? పర్వాలేదు. పెద్ద పరికరాలు లేవా? పర్వాలేదు. ఎవరు సహాయం చేయటం లేదా? పర్వాలేదు. మీ దగ్గర ఉన్న దానితో మొదలుపెట్టండి. మీకు తెలిసిన దానితో మొదలుపెట్టండి. మీకున్న సమయంతో మొదలుపెట్టండి. పర్ఫెక్ట్ పరిస్థితుల కోసం ఎదురు చూడకండి. పర్ఫెక్ట్ పరిస్థితులు ఎప్పుడు రావు. ప్రారంభించిన తర్వాతే పరిస్థితులు మారడం మొదలవుతుంది. మోటివేషన్ గాదు, యాక్షన్. మోటివేషన్ వినడం చాలా సులభం. కొంతసేపు ఉత్సాహం వస్తుంది. కానీ ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. అందుకే మోటివేషన్ కంటే ముఖ్యమైనది ఈ వీడియో పూర్తయ్యాక ఒక చిన్న పని చేయండి. మీ లక్ష్యానికి సంబంధించిన పని ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఎందుకంటే చర్య లేని కళ కేవలం కలగానే పోతుంది. రెండవ పెద్ద మలుపు ఇప్పుడు మొదట్లో నేను చెప్పిన మాట గుర్తుందా? నీ జీవితంలో మార్పు రావడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని మార్చి అడుగుదాం. మీకు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉందని తెలిసినా మీరు ఇప్పటికి అదే జీవితం జీవిస్తారా? అదే భయం, అదే వాయిదా, అదే అలవాట్లు, అదే నిరాశ, లేక ఒక్కసారైనా మీకోసం నిలబడతారా? ఈరోజు 5 నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో పూర్తయ్యాక ఒక పేపర్ తీసుకోండి. అందులో 5 విషయాలు రాయండి. 1, నేను సాధించాలనుకున్నది ఏమిటి? దానికి అడ్డుగా ఉన్నది ఏమిటి? నేను ఏ అలవాటును మార్చాలి? నేను ఎవరిని క్షమించాలి? రేపటి కోసం ఈరోజు నేను ఏ పని మొదలుపెడతానో? 5వ ప్రశ్న అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే కలలు మనసులో పుడతాయి. కానీ చర్యలే వాటిని నిజం చేస్తాయి. మీ కథ ఇంకా పూర్తి కాలేదు.
మీ జీవితం ఒక పుస్తకం అయితే ఇప్పుడున్న అధ్యాయం మీకు నచ్చకపోవచ్చు. అందులో బాధ ఉండవచ్చు, ఓటమి ఉండవచ్చు, కన్నీళ్లు ఉండవచ్చు. కానీ ఒక చెడ్డ అధ్యాయము పుస్తకం మొత్తాన్ని చెడ్డదిగా మార్చదు. ఇంకా ఖాళీ పేజీలుంటాయి. ఆ పేజీల్లో ఏం రాయాలో నిర్ణయించేది మీరే. భవిష్యత్తులోని మీరు ఒక్కసారి ఊహించండి. ఇప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత మీరు మీ జీవితాన్ని చూసుకుంటున్నారు. మీరు అప్పటికి మారిపోతారు. మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు ముందుకు వచ్చారు. అప్పుడు భవిష్యత్తులోని మీరు ఈరోజు ఉన్న మీకు ఒక మాట చెప్తారు. అది ఏమై ఉంటుందంటే బహుశా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు మీరు మొదలుపెట్టలేదు. అందుకే ఎవరు నమ్మకపోయినా మీరు నమ్మండి. ఎవరు తోడుగా లేకపోయినా మీరు ముందుకు సాగండి. ఫలితం ఆలస్యమైనా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీరు నెమ్మదిగా వెళ్తున్నా పర్వాలేదు. కానీ ఆగిపోవద్దు. మీరు చిన్న అడుగు వేస్తున్నా పర్వాలేదు. కానీ వెనక్కి వెళ్ళవద్దు. మీ జీవితంలో మీరు మార్చాలనుకునే ఒక విషయం గుర్తు చేసుకోండి. మీ మనసులో ఆ విషయం కనిపిస్తుందా? అయితే దాని నుంచి పారిపోవద్దు. దాన్ని ఎదుర్కోండి. ఈరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఆ ఒక్క అడుగు అదే చిన్నదే కావచ్చు. కానీ ఒక్క అడుగు 2 అడుగులకు దారి తీస్తుంది. 2 అడుగులు ఒక ప్రయాణంగా మారుతుంది. ఒక ప్రయాణం ఒక కొత్త జీవితంగా మారవచ్చు. మీరు చేయాల్సింది మొత్తం ప్రయాణాన్ని ఈరోజు పూర్తి చేయడం గాదు. మొదటి అడుగు వేయడం మాత్రమే. నేను మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వస్తాను. నీ జీవితంలో మార్పు రావడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు సమాధానము మీ చేతిలో ఉంది. మీరు ఎన్నాళ్ళుగానో వాయిదా వేసిన పనిని మొదలుపెట్టండి. మీరు ప్రేమించే వారికి ప్రేమను చెప్పండి. మీ గతాన్ని క్షమించండి. మీ భయాన్ని ఎదుర్కోండి. మీ కల కోసం మరోసారి ప్రయత్నించండి. ఎందుకంటే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు గతంలో ఉండకపోవచ్చు. అది ఈ రోజే కావచ్చు. మీరు ఎంతకాలం వెనకబడి ఉన్నా పర్వాలేదు. మీకు ఎన్ని సార్లు ఓటములు వచ్చినా పర్వాలేదు. ఎంతమంది మిమ్మల్ని తిరస్కరించినా పర్వాలేదు. ఒక్క విషయం మాత్రం చేయకండి. మీ మీద మీరే నమ్మకం కోల్పోవద్దు. మీ కథ ఇంకా ముగియలేదు. మీ ప్రయాణం ఇంకా మిగిలే ఉంది. మీ లోపల ఇంకా ఒక శక్తి ఉంది. ఆ శక్తిని బయటకు తీసుకురండి. లేచి నిలబడండి. మొదటి అడుగు వేయండి. ఎందుకంటే ఒకరోజు ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. కానీ మీరు మీ జీవితాన్ని మార్చుకున్న రోజు మీరు మిమ్మల్ని మీరు గుర్తించుకుంటారు. అదే అసలైన విజయం. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే కామెంట్‌లో ఒక మాట రాయండి. నేను ఆగను. ఆ మాట ఇతరుల కోసం గాదు. మీకు మీరు ఇచ్చుకునే వాగ్దానం. మీ జీవితంలో కొత్త అధ్యాయము ఈరోజే మొదలవ్వాలి. ఒక విషయం గుర్తుంచుకోండి. నెమ్మదిగా వెళ్ళడం తప్పు గాదు. ఆగిపోవడమే తప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ జీవితంలో మారాలనుకుంటున్నటువంటి వాళ్ళకు షేర్ చేయండి. మీకు మోటివేషన్‌గా ఉపయోగపడితే మీ స్నేహితులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు తెలుగు మోటివేషనల్ వీడియోల కోసం నారాయణ విజ్డమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం.